అందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము దేవునిని ప్రేమించేవారుగా ఉన్నట్లయితే, ఒక కండిషన్ చెప్తున్నారు దేవుడు. మనము దేవునిని ప్రేమించేవారుగా ఉన్నట్లయితే, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి గూడా అది ప్రపంచానికి అనేక రకాలుగా కనబడొచ్చు. ప్రపంచం దానిని అనేక రకాలుగా చూడొచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటి? దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? అని మనం ఆలోచించినట్లయితే మేలు కలుగుటకై, అంటే మన జీవితంలో మేలు కలిగించటానికి దేవుడు అన్ని పరిస్థితులను గూడా సమకూడి జరిగించుచున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇలాంటి సందర్భం ఒకసారి మనం గమనించినట్లయితే యోహాను సువార్త ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్త 9వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం గనక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. దానికంటే ముందు 2వ వచనం మనం చూస్తే ఆయన శిష్యులు మాట్లాడుతున్నారు. బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా? వీణ్ణి కన్నవారా? అని ఆయనను అడగగా కు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అతను గుడ్డివాడుగా పుట్టినందుకు, గుడ్డివాడుగా కనబడుతున్నందుకు ప్రతి ఒక్కరు గూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు గూడా ఇతను పాపము చేశారు అనేటువంటి ఆలోచనలు సహజంగానే వెలువెత్తుతాయి. అక్కడ దాకా ఎందుకండి, ఆయన శిష్యులు గూడా మాట్లాడుతున్నారు. ఏమని ఎంతకనగానే, దేవా, ప్రభువా, బోధకుడా, ఇతను గుడ్డివాడుగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? ఇతను పాపం చేశాడా? లేదంటే ఇతనిని కన్నవారు పాపం చేశారా? అంటే మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, స్థితులను బట్టి, లేదంటే శ్రమలను బట్టి, కష్టాలను బట్టి ప్రపంచం పలు రకాలుగా మనల్ని అంచనా వేసేస్తూ ఉంటుంది. ఇతను ఎలాంటోడు? ఇతను ఎలా చేసి డబ్బు సంపాదించాడు? ఇతను ఎలా చేసి అలా అయ్యాడు? ఇతను ఎలా చేసి ఎలా చేసినందుకు ఇలా అయిందని అనేక రకాలుగా మనల్ని పొడుస్తూ ఉంటారు. కాకులు ఏ విధంగా అయితే పొడుస్తూ ఉంటాయో, అలాగే ఈ లోకం కూడా మనల్ని పొడుస్తూ ఉంటుంది. వారి మాటల చేత, సూటిపోటి మాటల చేత, వాళ్ళ ప్రవర్తన చేత, వాళ్ళ ఆలోచనల చేత, వాళ్ళ క్రియల చేత మనం సమాజంలో నడవటానికి, తలెత్తుకొని బ్రతకటానికి చాలా కష్టంగా, భారంగా అనిపించేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కానీ దేవుని యొక్క రిప్లై, దేవుని యొక్క సమాధానం ఏంటంటే, ఇతని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడుతున్నాయి. అంటే అతని స్థితి ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. అతని ద్వారా దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నారు. ఆ గొప్ప కార్యానికి సంబంధించినటువంటి విలువ సమాజానికి తెలియాలంటే, ఆ గొప్ప కార్యానికి సంబంధించినటువంటి ఆ అంశం ప్రపంచమంతా గుర్తించాలంటే, ప్రస్తుతానికి కొంత మట్టుకు ఆ వ్యక్తి ఆ స్థితిలో ఉండుట అవసరమై ఉన్నది. ఆ స్థితిని, లేదా అలాంటి పరిస్థితిని దేవుడు సమస్తమును సమకూడి జరిగించుచున్నారు. అంటే మన జీవితంలో ప్రస్తుతం మనం ఉన్న స్థితి ద్వారా దేవుడు ఏం చేయదలుచుకున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి తప్ప, ఉన్న స్థితిని వేరే ఒకరితో కంపేర్ చేసుకొని బాధపడటం గానీ, లేదా మన స్థితి గురించి, మన మన క్యారెక్టర్ గురించి వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలు తలుచుకొని గాయపడటం గానీ మనం చేయకూడదు. ఎందుకంటే నీ పట్ల, నా పట్ల దేవునికి ఒక సంకల్పం ఉంది. నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటి అని ఆలోచించాలి తప్ప, ఉన్న స్థితిలో దేవునిని ఎలా మహిమపరచాలో ఆలోచించాలి తప్ప, ప్రపంచం ఏమనుకుంటుంది, వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళెలా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళలా మాట్లాడుకుంటున్నారని ఎదుటివారిని మనం చూసి మన యొక్క ఆత్మీయ స్థితిని మనం కృంగ తీసుకోకూడదు. మనం ఆత్మీయంగా రాంగ్ స్టెప్ వేయకూడదు. బిబ్లికల్‌గా రాంగ్ స్టెప్స్ వేయకూడదు. ఎందుకంటే ఎదుటివారి దృష్టిలో కరెక్ట్ అనిపించుకోవటం కోసం దేవుని దృష్టిలో రాంగ్ డెసిషన్స్ మనం తీసుకోకూడదు. మనం ఎదుటివారు, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచం అంతా మనల్ని రాంగ్ డైరెక్షన్‌లో వెళ్తున్నాం అనుకున్నా గానీ, మనము దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైన డైరెక్షన్‌లో మనం వెళ్ళినట్లయితే
తప్పకుండా తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తారు. ఎవరైతే మన గురించి అనేక రకాలుగా మాట్లాడారో వారందరూ తలదించుకునే సమయం వస్తూ ఉంటుంది. అలాగే మనము తలెత్తుకొని సమాజంలో గౌరవంగా నిలబడేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఇక్కడ యేసుక్రీస్తు వారు సూచక క్రియ చేసిన తర్వాత, యేసుక్రీస్తు వారు అద్భుతం కనపడిన తర్వాత ప్రపంచమంతా విస్మయం పొందింది. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. మన జీవితంలో కూడా అలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు జరగనై ఉన్నాయి. మనం వాటి కొరకు ఎదురు చూడాలి తప్ప ఆవేశంతోనో, లేదంటే గనక ఎదుటివారు ఏమనుకుంటారన్న అనాలోచనంగా మనం ప్రవర్తించి, మనం మన జీవితాన్ని నరకానికి తీసుకువెళ్ళకూడదు. మన జీవితాన్ని మరి నవ్వుల పాలు చేసుకోకూడదు. దేవుని దృష్టిలో నవ్వుల పాలవ్వకూడదు మనం. కనుక ఈ మాటలు మీకు అర్థమయ్యాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో విషయాలను వాక్యానుసారంగా మాకు డివోషన్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ కృప చొప్పున బలపరచండి. తండ్రి, మీ ప్రేమలో నిరంతరము తండ్రి నిలబడే విధంగా, మీ ప్రేమలో నిరంతరం తండ్రి సాగే విధంగా మమ్మల్ని ఇంకనూ వాక్యానుసారంగా సరిదిద్దమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఎవరెవరైతే మీ యొక్క మాటలు వినటం మాత్రమే కాకుండా అనేక మందికి షేర్ చేస్తున్నారో తండ్రి, అనేక మందికి మీ యొక్క మాటలను అందిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్య నిమిత్తం కష్టపడుతున్న వారిని, ప్రయాసపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆలోచన చొప్పున నడిపించండి. మీ యొక్క ప్రేమ చేత స్థిరపరచండి. తండ్రి, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించండి. తండ్రి, ఎవరెవరైతే ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో తండ్రి కృంగి ఉన్నారో వారి యొక్క జీవితాలను తండ్రి సరిదిద్దండి. ప్రభువా, మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. తండ్రి, సమస్తమును మీ మహిమాత్మ జరిగించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.